రెడ్డి సాయి కుమార్ గారు. సో నిజంగానే మరి ఈరోజు మీరంతా ఇక్కడ కూర్చొని మరి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో మరి ధర్నా కార్యక్రమానికి అంటే మరి బేషరతుగా ఆయన ఏ విధంగా దిగొస్తాడు మీరు అనుకుంటున్నారు? ఈ బీజేపీ అహంకారానికి భారత రాజ్యాంగ వ్యవస్థను అమలుపరిచే ఈ అమిత్ షాను, భారత రాజ్యాంగ నిర్మాతని, భారత రాజ్యాంగ మూల పురుషుని అమలుపరిచిన ఈ అమిత్ షాను బేషరతుగా బర్తరఫ్ చేయాలి. పార్లమెంట్ నుంచి చేయాల్సిందే. ఎందుకండి అహంకారం? ఎందుకు? రాజ్యాంగ నిర్మాణం చేసినందుకు, రాజ్యాంగ పరంగా మనందరూ హక్కులు ఇచ్చేందుక అవన పరిస్థితులు పార్లమెంట్ సాక్షిగా ఆయన పార్లమెంట్ వ్యవహారాల్లో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం చేయకపోతే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అమిత్ షాను? ఆయన రాష్ట్ర నిర్మాణాన్ని, ఆయన రాష్ట్ర వ్యవస్థని, ఆయన రాష్ట్ర అనుభవిస్తూ పార్లమెంట్ సాక్షి అవమానపరుస్తావు. ఇంకా అహంకారం ఉందా? బీజేపీ ఎప్పుడు బ్రాహ్మణవాదానికి, అగ్రకులవాదానికి, అదేవిధంగా సంపన్నులకు మాత్రమే బీజేపీ పార్టీ. ఎప్పుడు కూడా దళితులను అవమానపరిచింది ఎవరు రానైనా అంటే అది బీజేపీ. దళితులని హింసించింది ఎవరు రానైనా అంటే అది బీజేపీ. దళితులని ఊచకొద్దని ఎవరు కోసిరారాయన అంటే అది బీజేపీ. దళితులను అవమానపరిచి, భారత రాజ్యాంగ నిర్మాణం అవమానపరిచి, భారత రాజ్యాంగ వ్యవస్థను అవమానపరిచి, భారతదేశ ప్రతిష్టని ఇప్పుడు పార్లమెంట్ తీసినాడు. ఇంకేం కావాలండి? అరే ప్రపంచ స్థాయిలో అంబేద్కర్ అని మేధావిని మా దేశంలో ఎందుకు పుట్టలే అని చెప్పి వాళ్ళు అనుకుంటే మన దేశంలో ఏం చేస్తారండి? ప్రపంచంలో పేరు వెనుకు అంబేద్కర్ అంటే ఆ వ్యవస్థ ఒక వ్యవస్థ అయినా ఆ వ్యవస్థని కాకుండా ఇప్పుడు అవమానపరుస్తారా? దీనికన్నా పెద్ద అన్యాయం ఎక్కువ ఉందండి. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే అమిత్ షాను. కానీ ఈ మోడీ కూడా ఎన్నికల వీళ్ళు చెప్తుంటాడు. మోడీ పాత్ర అంతా మోడీయే ప్రత్యక్షంగా పరోక్షంగా వెనక నుండి అమిత్ షా వచ్చిన మాటలు ప్రతి ఒక్క మాట. కానీ దళితుల మీద, దళిత నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల రేపు ఆ పార్టీకి కూడా కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి ఏంటి అరే కాదు, ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు దళితుల వర్గం విషయం ఒక కాదండి, అన్ని వర్గాలకు ఆయన ప్రతినిధి. మహాత్మా అంబేద్కర్ ఆయన అందరి ప్రతినిధి, ఒక్కైనా కాదు. దళితుల పక్షంలో కాదు, బహుజనుల పక్షంలో కాదు, బీసీల పక్షం, అన్ని పక్షాల నాయకుడు. ఆ నాయకుడు అవపక్షం మేము ఊరుకుంటామా? చెప్పండి. ఇలాంటి దుర్మార్గాలు రోజు రానియం మేము. అమిత్ షా కానీ బీజేపీ కానీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అమిత్ షాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలి. ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదు పార్లమెంట్. ఆ పవిత్ర స్థలంలో ఇలాంటి దుర్మార్గులు ఉంటే దేవుడా అని మాట్లాడే ఏంది ఇది? దేవుడే మాకు దేవుడే, మేము కాదన్నా మాకు దేవుడు. ఎస్, అంబేద్కర్ మాకు దేవుడు. ఆయన రాజ్యాంగం గౌరవిస్తాం. ఆయన రాజ్యాంగం రాసింది చాలా మంది కేవలం అంబేద్కర్ ఎందుకు అంత ఫోకస్ చేస్తారని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అరే వాళ్ళకి ఏం తెలుసు రాజ్యాంగం గురించి? వాళ్ళు ఎప్పుడు అగ్రవర్ణాల వ్యవస్థను కాపాడుకునే ఆ దుర్మార్గులు, బ్రాహ్మణవాదాన్ని కాపాడుకునే ఆ దుష్టులు, ఎప్పుడు దళితులను అవమానపరిచి ఆ మూర్ఖులు మాట్లాడతారా? ఇప్పుడు ముందుకొచ్చి బేషరతుగా అమిత్ షా, మోడీ ఇద్దరు బేషరతుగా అంబేద్కర్ సాక్షిగా చెప్పాల్సిందే. ఇలాంటి దుర్మార్గాన్ని వినిపిస్తున్న మోడీ ఎప్పుడు కూడా ప్రతిసారి అమిత్ షానికి ఈ మోడీ చెప్పాలి మీరే. ఇలాంటి దుర్మార్గులు ఎప్పుడు పార్లమెంట్ ఉండకూడదు. ఇలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని తరిమి కొడతాం భారతదేశం నుంచి. రెస్పాన్స్ చెప్పాల్సింది, లేకపోతే మా ధనం చేస్తాం, మేము ఊరికి సమస్య లేదు. ఈ దుర్మార్గులని తరిమి కొట్టే సమస్య దెబ్బపడింది. వారు చేసిన పాపాలు, వారు చేసిన గోతులు పడ్డారు. ఎట్టి బతులు వదిలేం మేము. సో మొత్తంగా చూసుకుంటే అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే కనుక ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, బేషరతుగా దిగి రావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. లేదంటే దీన్ని ప్రతి చోట కూడా ఇష్యూ చేసి దళితుల మీద జరిగిన అన్యాయానికి మేము దాన్ని నిరసనగా పెద్ద కార్యక్రమాలు చేయబోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్రంలో అనేక రకాలైన ఇష్యూస్ నడుస్తున్నప్పుడు కూడా ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులందరూ. ఓవర్ టు స్టూడియో.